స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సార్ ఇవాళ. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీరు కించం. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో ఆ అమ్మాయికి అర్థమైతలేదు. మీరు ఈ కేసు ఎందుకు ఇంటుండ్రం సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటే కానీ ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఎటు చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. అసలు గ్లోబల్ వార్మేషన్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? డిఫెన్స్ లాయర్ సోమశేఖర్ గారు. నా పేరు సోమశేఖర్ కాదు, సుశీల్ ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్ వాడవడు నాకు తెలియక అడుగుతా సార్. ఇంత పెద్ద స్కెచ్ చేసి డ్రామా అంతా నడిపిస్తుంది ఆ హాంకాంగ్ చాణక్య మీకు తెలియదా సార్? తెలుసు. తెలియదు. జోగిపేట్ బీటెక్ టాపర్ సార్ నేను. 41% సెకండ్ అటెంప్ట్. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అరే రవిశేఖర్ సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియ్యరు ప్లీజ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.